మనం మనసులో ఏదైతే ఒక సంకల్పంతో ఈ పూజ స్టార్ట్ చేస్తామో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. నెయ్యితో తాలింపు పెట్టేస్తా, చాలా ఈజీ రెసిపీ. భక్తితో ఈ పూజ అనేది చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఎల్లో క్లాత్ లేదా వైట్ క్లాత్ని పసుపు వాటర్లో డిప్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లో పసుపు, కుంకుమ, పోక, ఖర్జూర పండు అండ్ ఒక 1 రూపీ కాయిన్ వేసి Hey guys, welcome to our channel Megnara Vlogs. I am again back with a beautiful video. ఈ వీడియో వచ్చేసి శ్రీ బాబా దివ్య పూజ ఎలా చేసుకోవాలి, ప్రసాదం ఏం నైవేద్యంగా పెట్టాలి అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ బాబా దివ్య పూజ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. థర్స్డే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి బాబా కోసం ఫస్ట్లీ కిచిడి ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను చేసే కిచిడి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. జస్ట్ రైస్ అండ్ పెసరపప్పు విత్ నెయ్యితో తాలింపు పెట్టేస్తా, చాలా ఈజీ రెసిపీ. థర్స్డే పూజ అంటే వెడ్నెస్డేనే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సో దట్ మనకు మార్నింగ్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఒక 24 to 30 మినిట్స్లో మన ప్రసాదం రెడీ అవుతుంది. ఈలోపు పూజ రూమ్లో అన్నీ సెట్ చేసుకుందాం, పూజకు కావాల్సినవన్నీ. ఫస్ట్లీ నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఒక గ్రీన్ కలర్ క్లాత్ క్లాత్ పైన బియ్యం వేసుకోవాలి. దానిపైన మనం ఏదైతే బాబా ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నామో దానిపైన ప్రతిష్ఠించాలి. అండ్ బాబా విగ్రహం కంపల్సరీ ఉండాలి పూజలో. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం మనసులో ఓం శ్రీ సాయినాథాయ నమః అనుకుంటూనే ఉండాలి. మన మైండ్ని ఎటు డైవర్ట్ చేయొద్దు అండ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. మనం మనసులో ఏదైతే ఒక సంకల్పంతో ఈ పూజ స్టార్ట్ చేస్తామో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అండ్ కొంతమంది అనుకుంటారు కోరుకున్న పూజ చేసినా ఇంకా నా కోరిక తీరట్లేదు అనుకుంటారు. బట్ మొత్తం దేవుడే చేయడు. ఒక 80% మనం ఎఫర్ట్, 100% ఎఫర్ట్ మనం పెడితే దేవుడు మన వెనుకే ఉండి మనల్ని నడిపిస్తాడు అని నమ్మి పూజ అయినా ఏదైనా చేయాలి. చాలా భక్తితో ఈ పూజ అనేది చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఎల్లో క్లాత్ లేదా వైట్ క్లాత్ని పసుపు వాటర్లో డిప్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లో పసుపు, కుంకుమ, పోక, ఖర్జూర పండు అండ్ ఒక 1 రూపీ కాయిన్ వేసి అక్షంతలు వేసి మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది ఒక ముడుపులా కట్టుకొని బాబా విగ్రహం ముందు పెట్టుకొని పూజ చేయాలి. అండ్ లాస్ట్ వీక్ మనం ఎన్ని వీక్స్ అనుకుంటాం, 5 weeks, 11 weeks, 7 weeks అండ్ 21 weeks ఎన్ని వీక్స్ అనుకుంటే ఆ లాస్ట్ డే షిరిడి వెళ్ళి హుండీలో వేయాలి. నేను షిరిడి వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా బాబా టెంపుల్లో హుండీలో వేయాలి. బట్ వీలైనంత వరకు షిరిడి వెళ్ళడానికే ట్రై చేయండి. అండ్ మనకి ఎక్కడైనా ఆన్లైన్లో లేదా బయట స్టోర్స్లో శ్రీ బాబా దివ్య పూజ అని బుక్స్ దొరుకుతున్నాయి. ఆ బుక్స్ లాస్ట్ వీక్ కంపల్సరీ ఒక 5 లేదా 6 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రసాదం అండ్ వస్త్రదానం చేయాలి లాస్ట్ వీక్ కంపల్సరీ, చాలా మంచిది అలా చేస్తే. అండ్ ఇక్కడ నాకు బుక్స్ ఏం అవైలబుల్ లేకుండే సో దట్ నేను ఫోన్లో గూగుల్లో పీడిఎఫ్ ఓపెన్ చేసి చదువుకుంటున్నాను అనమాట. 108 స్తోత్రాలు ఉంటాయి బాబాకి సంబంధించినవి అండ్ 5 స్టోరీస్ ఉంటాయి. ఆ 5 స్టోరీస్ అండ్ స్తోత్రం పూజలో కంపల్సరీ చదువుకోవాలి. అండ్ ఒక్కొక్క స్తోత్రంకి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టాలి బాబా దగ్గర. ఇక్కడ మా ఇరిటేటింగ్ కిడ్ కన్నమ్మ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. మన మాట అస్సలు వినదు. మన పని మనదే, తన పని తనదే, డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం 108 స్తోత్రాలు చదువుకోవడం అవ్వగానే హారతి ఇవ్వాలి బాబాకి. ఆఫ్టర్ దట్ స్టోరీస్ స్టార్ట్ అవుతాయి. 5 స్టోరీస్ ఉంటాయి. ఒక్కొక్క స్టోరీకి హారతి ఇవ్వాలి. స్టోరీ అయిపోగానే లాస్ట్లో ప్రసాదం మనం ఏదైతే చేసామో అది బాబా దగ్గర పెట్టి హారతి ఇవ్వాలి. మళ్ళీ ధూపం స్టార్టింగ్ నుండి ఎండ్ పూజ అయిపోయే వరకు ధూపం వేస్తూనే ఉండాలి.
ఇక్కడ మనం చేసే ఏ పూజ అయినా ఇష్టం అండ్ భక్తి అనేవి రెండు ఉంటేనే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంతేకాని మనకి దేవుడు ఏదో ఇస్తాడు, మనం ఏదో కావాలి లేకపోతే లేదు అన్నట్టు మాత్రం అస్సలు ఉండొద్దు. అది ఏ పూజ అయినా సరే మనం నమ్మాలి దేవుడిని. ఇక్కడ హారతి ఇవ్వడం అయిపోగానే స్టోరీస్ చదవాలి. 5 అధ్యాయాలు ఉంటాయి. అధ్యాయం 1 to 5 ఒక్కొక్క అధ్యాయం అయిపోగానే మళ్ళీ హారతి ఇవ్వాలి. ఈ స్టోరీస్ చాలా మోటివేటింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉంటాయి. మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చాలా పాజిటివిటీ తీసుకొస్తుంది ఈ పూజ. అండ్ ప్రతి స్టోరీ చదివే ముందు మన చేతిలో అక్షంతలు, పూలు పట్టుకోవాలి. స్టోరీ చదవడం అయిపోయాక బాబా దగ్గర అక్షంతలు, పూలు పెట్టేసి హారతి ఇవ్వాలి ప్రతి అధ్యాయంకి. ఫైనల్ ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చి బాబాకి నైవేద్యం పెట్టి మనం హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. బాబా దివ్య పూజ చేసే వాళ్ళు ఉపవాసం అస్సలు ఉండకూడదు. అది బాబాకి అస్సలు నచ్చదు. ఇక్కడ నేనైతే 1 టైం రైస్ అండ్ 1 టైం టిఫిన్ తింటాను. అలా అని నాన్ వెజ్ అసలు తినొద్దు. నాకైతే ఇలా బాబా పూజ చేసిన రోజు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటా. ఫైనల్లీ ఇలా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళి రావడమే బ్యాలెన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేఘ్నా రాజ్ వ్లాగ్స్. Bye bye. See you in the next vlog.